In last class what we discussed, last class లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, తర్వాత లైన్ బ్రేక్ ట్యాగ్, తర్వాత హారిజాంటల్ లైన్ ట్యాగ్, నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకేనా? లాస్ట్ క్లాస్లో మనం అవి డిస్కస్ చేసుకున్నాం. In this class we will learn about image tag, HTML లిస్ట్. ఓకేనా? ఈ క్లాస్లో ఇమేజ్ ట్యాగ్ని ఎట్లా యూజ్ చేస్తాము, తర్వాత HTML లిస్టులు అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ టు ఇన్సర్ట్ an image in a web page, image img ట్యాగ్ ఈజ్ యూజ్డ్. ఏదైనా వెబ్ పేజ్లో ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం, ఐఎంజీ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఐఎంజీ ట్యాగ్ హ్యాస్ 4 యాట్రిబ్యూట్స్. ఇంతకుముందు క్లాసెస్లో కూడా మనం ప్రతి ట్యాగ్కి యాట్రిబ్యూట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సపోజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏమి యాట్రిబ్యూట్ ఉంటుంది, ఎలైన్ యాట్రిబ్యూట్ ఉంటుంది. అట్లాగే హెడ్డింగ్ ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్లో కూడా ఎలైన్ యాట్రిబ్యూట్ ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ వన్ ఇంకా టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ కూడా చెప్పుకున్నాం. ఓకేనా? సో వాటిల్లో కూడా అవన్నీ సెంటర్లో రావాలి అంటే వాటికి ముందు పారాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేసుకొని పారాగ్రాఫ్ ట్యాగ్లో ఎలైన్ యాట్రిబ్యూట్ కనుక యూజ్ చేసుకుంటే సో మనం ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కానీ బైనరీ వాల్యూస్ కానీ లేదా హెక్సాడెసిమల్ వాల్యూస్ కానీ ఏవైనా సరే ఎలైన్ యాట్రిబ్యూట్ పారాగ్రాఫ్ ట్యాగ్తో పాటుగా మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఇమేజ్ ట్యాగ్కి 4 యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకేనా? దోస్ ఆర్ ఎస్ఆర్సి, ఆల్టర్నేట్, విడ్త్ అండ్ హైట్. ఓకేనా? సో ఇమేజ్ ట్యాగ్లో బేసిక్గా 4 ట్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎస్ఆర్సి. ఎస్ఆర్సి అంటే సోర్స్. ఓకేనా? సోర్స్ ఎస్ఆర్సి, సోర్స్ స్పెసిఫైస్ ద పాత్ టు ద ఇమేజ్. ఓకేనా? ఇమేజ్ ట్యాగుని మనం వాడేటప్పుడు ఎస్ఆర్సి అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఇది దేన్ని స్పెసిఫై చేసిందంటే ఇమేజ్ యొక్క పాత్ని సెట్ చేస్తుంది. ఓకేనా? మన సిస్టంలో ఇమేజ్ ఎక్కడ స్టోర్ అయ్యిందో సో ఆ పాత్ మొత్తాన్ని, ఆ లొకేషన్ మొత్తాన్ని మనం కాపీ చేసి ఈ ఇమేజ్ ట్యాగ్లో కనుక ఎస్ఆర్సి దగ్గర పేస్ట్ చేస్తే సో ఆ ఇమేజ్ అనేది మనకు వెబ్ పేజ్లో డిస్ప్లే అయ్యింది. ఎస్ఆర్సి మీన్స్ సోర్స్. ఓకేనా? సోర్స్ ఫైల్, ఇమేజ్ యొక్క ఫైలు, ఇమేజ్ అనే ఆ పిక్చరు మన సిస్టంలో ఎక్కడ స్టోర్ అయ్యిందో ఆ పాత్ని మనం కంపల్సరీ ఎస్ఆర్సి దగ్గర ఇవ్వాలి. నెక్స్ట్ వన్ ఆల్టర్, ఏఎల్టీ, ఆల్టర్నేట్. ఓకేనా? ఇట్ స్పెసిఫైస్ ద ఆల్టర్నేట్ టెక్స్ట్ ఫర్ ద ఇమేజ్. సపోజ్ ఏదైనా రీజన్స్ వల్ల ఇమేజ్ అనేది డిస్ప్లే కాకపోతే దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఒక టెక్స్ట్ మెసేజ్ని డిస్ప్లే చేయడానికి ఆల్టర్నేట్, ఏఎల్టీ అనే ట్యాగ్ని మనం యూజ్ చేస్తాం. ఇఫ్ ద ఇమేజ్ ఫర్ సమ్ రీజన్స్ కెనాట్ బి డిస్ప్లేడ్, ఏదైనా రీజన్స్ వల్ల ఇమేజ్ అనేది డిస్ప్లే కాకపోతే అప్పుడు ఆల్టర్నేట్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సపోజ్ ఎస్ఆర్సి దగ్గర ఇమేజ్ అనేది ఫైల్ ఫార్మాట్స్ మనకి కరెక్ట్గా ఉండాలి. అది జేపీజీలో ఉందా, జిఫ్లో ఉందా కూడా మనం నీట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాకే మనకి ఆ ఇమేజ్ పాత్ మొత్తాన్ని మనం సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనము ఈ ఇమేజ్ డాక్యుమెంట్ని రన్ చేసినప్పుడు ఇమేజ్ అనేది వెబ్ పేజ్లో మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? లేదు అంటే కనుక దానికి ఆల్టర్నేట్గా ఒక మెసేజ్ని మనం పాస్ చేయాలి. ఏఎల్టీ అనే యాట్రిబ్యూట్తో ఒక మెసేజ్ని మనం డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ వన్ హైట్ అండ్ విడ్త్. దీస్ 2 యాట్రిబ్యూట్స్ స్పెసిఫైస్ ద హైట్ అండ్ విడ్త్ ఆఫ్ యాన్ ఇమేజ్. ఇమేజ్ యొక్క సైజ్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో హైట్, విడ్త్ అనేవి మనం పిక్సెల్స్లో ఇస్తాం. ఓకేనా? 100 పిక్సెల్స్లో కానీ 50 పిక్సెల్స్లో కానీ సో మనకి ఎంత సైజులో ఆ వెబ్ పేజ్లో మన ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి అని చూసుకొని దాని ప్రకారంగా పిక్సెల్స్ వాల్యూస్లో హైట్ అండ్ విడ్త్ వాల్యూస్ని మనం ఇస్తాం. If width and height are not specified, the image might flicker while the image loads. ఒకవేళ గనక మనం విడ్త్ అండ్ హైట్ ట్యాగ్ యాట్రిబ్యూట్స్ని కనుక స్పెసిఫై చేయకపోతే సో మనం ఆ వెబ్ పేజ్ని రన్ చేసినప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది.
ఓకేనా. సో అందుకని చెప్పేసి కంపల్సరీ హైట్ అండ్ విడ్త్ వాల్యూస్ని కనుక మనం స్పెసిఫై చేస్తే సో అదే హైట్ అండ్ విడ్త్లో మనకి ఇమేజ్ అనేది వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఎస్ఆర్సి, ఏఎల్టీ, విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ నోట్ రాసాను చూడండి, టు లింక్ అన్ ఇమేజ్ టు అనదర్ డాక్యుమెంట్. సపోజ్ ఏదైనా ఒక 2 డాక్యుమెంట్స్కి లింక్ని ప్రొవైడ్ చేయాలి అంటే కనుక ఆ లింక్ అనేది సపోజ్ ఇమేజ్నే పెట్టాలి అనుకుంటే కనుక సో ఆ విధంగా కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సింప్లీ నెక్స్ట్ ద ఇమేజ్ ట్యాగ్ ఇన్సైడ్ యాన్ యాంకర్ ట్యాగ్. అది నెక్స్ట్ క్లాస్లో వస్తుంది మీకు. యాంకర్ ట్యాగ్ హైపర్ లింక్స్ అనే చాప్టర్లో మీకు యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసి వీ కెన్ సెట్ ద లింక్ బిట్వీన్ 2 పేజెస్. ఒక పేజ్లో నుంచి ఇంకో పేజ్లోకి మనం ఎలా జంప్ చేస్తామో సో హైపర్ లింక్ యాంకర్ ట్యాగ్ ఏ ద్వారా మనం సెట్ చేస్తాం. సో అట్లాగా ఒక పేజ్లో నుంచి ఇంకో పేజ్లోకి ఆ లింక్ అనేది సపోజ్ ఇమేజే అవ్వచ్చు అనుకోండి. సో ఇమేజ్ ట్యాగ్ను కూడా మనం యాంకర్ ట్యాగ్లో పెట్టాలి. ఓకేనా. నెస్టెడ్ ట్యాగ్ లాగా ఇమేజ్ ట్యాగ్ని యాంకర్ ట్యాగ్లో మనం యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, సింటాక్స్. ఇమేజ్ యొక్క సింటాక్స్, ఇమేజ్ ట్యాగ్ని ఎట్లా యూజ్ చేయాలో ఇక్కడ సింటాక్స్ రాసాను చూడండి. ఐఎంజీ ఎస్ఆర్సి ఈక్వల్ టు పాత్. సో ఇక్కడ పాత్ అంటే మీరు స్పెసిఫిక్గా సపోజ్ ఆ ఇమేజ్ అనేది సపోజ్ డెస్క్టాప్ మీద మీ పీసీలో డెస్క్టాప్ మీద సేవ్ చేశారనుకోండి. సో అప్పుడు ఆ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్ ఆప్షన్ వస్తుంది. సో ఆ ప్రాపర్టీస్లో మీరు వెళ్ళినప్పుడు ఒక విండో మీకు డిస్ప్లే అవుతుంది. దాంట్లో లొకేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ ఆ ఇమేజ్ యొక్క పాత్ మొత్తం ఉంటుంది. ఓకేనా. సో మీరు ఆ పాత్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ అనేసి ఇక్కడ ఎస్ఆర్సి ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ పాత్ అని చూసారా, అక్కడ కనుక మీరు డైరెక్ట్గా పేస్ట్ చేశారు అని అంటే సో ఆ ఇమేజ్ యొక్క ఫైల్ ఫార్మేట్తో సహా మీరు ఇక్కడ కాపీ చేస్తారు. ఓకేనా. సో అప్పుడు ఇమేజ్ అనేది వెబ్ పేజ్లో మీకు నీట్గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ విడ్త్ 75 పిక్సెల్స్ అని ఇచ్చాను, హైట్ కూడా 75 పిక్సెల్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఆల్టర్నేట్ ఇక్కడ ఇమేజ్ అనే ట్యాగ్ను మనం ఆటోమేటిక్గా ఎస్ఆర్సి అనే యాట్రిబ్యూట్తో యూజ్ చేసాం కాబట్టి ఏఎల్టీ అనే ట్యాగ్ నేను ఇక్కడ యూజ్ చేయలేదు. ఓకేనా. ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు పాత్ని కనుక మీరు కరెక్ట్గా సెట్ చేయకపోతే ఇమేజ్ అనేది మీకు డిస్ప్లే అవ్వదు. ఓకేనా. అది ఎట్లా కాపీ చేయాలో కూడా మీకు చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నాను. ఆ ఇమేజ్ని మీరు మీ పీసీలో డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే దాని ప్రాపర్టీస్ వస్తాయి. సో ఆ ప్రాపర్టీస్లోకి వెళ్ళినప్పుడు మీకు ఒక విండో డిస్ప్లే అయ్యింది. ఆ విండోలో లొకేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ లొకేషన్ దగ్గర ఆ పాత్ మొత్తం డాక్యుమెంట్స్ అండ్ సెట్టింగ్స్ అడ్మిన్. ఓకేనా. తర్వాత అడ్మిన్లో ఏ ఫోల్డరు, ఆ ఫోల్డర్లో డెస్క్టాప్ మీద సో మీ ఫైల్ నేమ్. ఓకేనా. ఇమేజ్ యొక్క ఫైల్ నేమ్ ఆ ఫైల్ ఫార్మాట్ జేపీజీలో ఉందా, జిఫ్లో ఉందా. ఓకేనా. సో ఆ పాత్ మొత్తాన్ని మీరు అక్కడ కాపీ చేయాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎస్ఆర్సి ఈక్వల్ టు అక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయాలి మీరు. సో అప్పుడే మీకు ఇమేజ్ అనేది డైరెక్ట్గా మీకు వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. అంటే ఇది ఒక వే ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ని మొత్తాన్ని మనం కాపీ చేయడానికి ఇదొక టెక్నిక్. లేదు అంటే కనుక మీరు ఏ ఫోల్డర్లో వాటిని పెట్టుకున్నారో ఆ పాత్ని కనుక మీరు నీట్గా కనుక కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. లేదు అంటే కనుక ఆ ఇమేజ్ని డెస్క్టాప్ మీద పెట్టుకుంటే మీకు ఆ ఇమేజ్ యొక్క ఫైల్ ఫార్మేట్తో సహా మీకు వస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్గా కాపీ చేయొచ్చు. ఎస్ఆర్సి దగ్గర కాపీ చేస్తే మీరు ఈ కోడ్ని రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ HTML హెడ్ సెక్షన్. నెక్స్ట్ వన్ హెడ్లో ఏముంటుందని చెప్పాను, టైటిల్ ట్యాగ్ ఉంటుంది. సో టైటిల్ ట్యాగ్లో ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ యొక్క టైటిల్ని డిస్ప్లే చేయడానికి టైటిల్ ట్యాగ్ని మనం యూజ్ చేస్తామని లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ అని నేను టైటిల్లో ఇచ్చాను, తర్వాత హెడ్ సెక్షన్ని క్లోజ్ చేశాను. సో నెక్స్ట్ వన్ ఏంటి, హెడ్ని క్లోజ్ చేసిన వెంటనే ఏముంటుంది, బాడీ. సో మనం వెబ్ పేజ్లో డిజైన్ చేసే కంటెంట్ అంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్దని చెప్పాను, బాడీ నుంచి స్టార్ట్ అయ్యిద్దని చెప్పాను. ఓకేనా. సో బాడీ తర్వాత ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు logo.gif అని ఇచ్చాను. జస్ట్ నేను ఆ ఇమేజ్ యొక్క
ఫైల్ నేమే ఇచ్చాను, మీకు ఎట్లా కాపీ చేయాలో కూడా చూపించాను. సో అది మొత్తం మీరు అక్కడ కాపీ చేయాలి. నెక్స్ట్ వన్ విడ్త్ హైట్, ఓకేనా, దాన్ని క్లోజ్ చేశాను. తర్వాత ఇమేజ్ అనే టెక్స్ట్ రాశాను. తర్వాత ఇమేజ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో మీరు ఇది రన్ చేసినప్పుడు మీకు ఏ ఇమేజ్ కూడా రాదు, ఎందుకంటే నేను ఎస్ఆర్సి దగ్గర ఆ పాత్ మొత్తం సెట్ చేయలేదు. ఓకేనా, మీరు పాత్ మొత్తం సెట్ చేసి సేమ్ కోడ్ యాస్టీస్గా రాసి వెబ్ పేజ్లో మీరు రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ బాడీని క్లోజ్ చేశాను. తర్వాత హెచ్టిఎంఎల్ని క్లోజ్ చేశాను. ఓకేనా, సో దిస్ ఈజ్ అ స్మాల్ హెచ్టిఎంఎల్ కోడ్ ఫర్ ఇమేజ్ ట్యాగ్. ఓకేనా, ఇమేజ్ ట్యాగ్కి ఒక సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. దీన్ని మీరు మీ సిస్టంలో రన్ చేసి చూడండి. ఓకేనా, నెక్స్ట్ వన్ HTML లిస్ట్. ఓకేనా, HTML lists are used to present list of information in well formed and semantic way. ఓకేనా, సో రిలేటెడ్ ఐటమ్స్, గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని ఒక సిమాటిక్ వేలో వెల్ ఫార్మ్డ్ వేలో మనం ఫార్మాట్ చేసి చూపించాలి, వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలి అంటే కనుక HTML లిస్ట్ అనే ట్యాగ్స్ని యూజ్ చేయాలి. దేర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్లో ఈ లిస్టులు అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఈచ్ వన్ హ్యాజ్ ఏ స్పెసిఫిక్ పర్పస్ అండ్ మీనింగ్. ప్రతిదానికి కూడా ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది, దానికి కంపల్సరీ ఒక మీనింగ్ ఉంటుంది. సో చూడండి, ఆ 3 లిస్టులు ఏంటి అంటే ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. ఓకేనా, సో ఇన్సైడ్ ఏ లిస్ట్ ఐటమ్ యూ కెన్ పుట్ టెక్స్ట్, లైన్ బ్రేక్స్, ఇమేజెస్, లింక్స్ ఎక్సెట్రా యూ కెన్ ఆల్సో ప్లేస్. ఈ ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్డ్ లిస్టు, డెఫినేషన్ లిస్టులు ఎలా వాడాలో ఏం చేయాలో నెక్స్ట్ స్లైడ్లో చూస్తాము. సో వీటికి మధ్యలో కూడా మీరు టెక్స్ట్ని పెట్టుకోవచ్చు, లైన్ బ్రేక్ ట్యాగ్స్, BR ట్యాగ్ వాడచ్చు, ఇమేజ్ ట్యాగ్ను వాడచ్చు, తర్వాత యాంకర్ ట్యాగ్లను కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు గ్రూప్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. ఓకేనా, రిలేటెడ్ ఐటమ్స్ మొత్తాన్ని ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో, సపోజ్ నంబరింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే వాటికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టడం కానీ, లేదు అంటే కనుక రోమన్ నంబర్స్లో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని డిస్ప్లే చేయాలన్నా కానీ ఈ ఆర్డర్ లిస్ట్ని మనం యూస్ చేసుకుంటాం. ఇట్ ఈజ్ డిఫైన్డ్ విత్ OL ట్యాగ్. సో ఆర్డర్ లిస్ట్ని మనం దేంతో డిఫైన్ చేస్తామంటే OL ట్యాగ్తో డిఫైన్ చేస్తాం. అండ్ ఇండివిజువల్ ఐటమ్స్ ఆర్ మార్క్డ్ అప్ విత్ లిస్ట్ ఐటమ్ LI ట్యాగ్. OLలో LI ట్యాగ్ ఉంటుంది అనమాట. సో ఆ LI ట్యాగ్లో డిఫరెంట్ లిస్ట్ ఐటమ్స్ని మనం ఇచ్చుకోవచ్చు. ఆర్డర్ లిస్ట్ హ్యావ్ ఏ టైప్ యాట్రిబ్యూట్. కంపల్సరీ ఆర్డర్ లిస్ట్లో టైప్ యాట్రిబ్యూట్ని మనం యూస్ చేయాలి. ఆర్డర్ లిస్ట్ ఎందుకు యూస్ చేస్తున్నాం? సెట్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ని ఒక నంబర్ ఫార్మాట్లో కానీ, లేదు అంటే కనుక వాటిని ABCDలతో రిప్రజెంట్ చేయడం కానీ, రోమన్ నంబర్స్తో రిప్రజెంట్ చేయడానికి కానీ ఈ ఆర్డర్ లిస్ట్ని యూస్ చేయాలి. సో అట్లా యూస్ చేయడానికి టైప్ యాట్రిబ్యూట్ని మనం కంపల్సరీగా యూస్ చేయాలి, విచ్ డిఫైన్స్ ఏదర్ నంబర్డ్ ఆర్ ఆల్ఫాబెటికల్. ఆ టైప్ యాట్రిబ్యూట్ మనం నంబర్ ఫార్మాట్లో కానీ లేదా ఆల్ఫాబెటికల్ ఫార్మాట్లో కానీ సెట్ చేయడానికి టైప్ యాట్రిబ్యూట్ని యూస్ చేసుకుంటాం. ఇక్కడ అవైలబుల్ టైప్స్ ఆర్. ఓకేనా, ఈ ఆర్డర్ లిస్ట్లో మనకి అవైలబుల్గా ఉన్నవి 5: నంబర్డ్, అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్, అప్పర్ రోమన్, లోవర్ రోమన్. ఓకేనా, సో ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ద ఫాలోయింగ్ కోడ్ ఇలిస్ట్రేట్ ద ఆర్డర్ లిస్ట్. ఇక్కడ చూడండి, ఆర్డర్ లిస్ట్ని మనం ఎట్లా యూస్ చేయాలి. ఫస్ట్ ఏం యూస్ చేశాను? పారాగ్రాఫ్, జస్ట్ ఒక మెసేజ్ని డిస్ప్లే చేశాను. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఆర్డర్డ్ ఐటమ్స్. సో ఒక పారాగ్రాఫ్ని తీసుకొని ఒక ఆర్డర్డ్ ఐటమ్స్ని ఎట్లా డిస్ప్లే చేయాలి, ఆ కోడ్ ఎట్లా ఉంటుందో మీకు ఇక్కడ ఒక పీస్ ఆఫ్ కోడ్ని డిస్ప్లే చేశాను. OL అంటే ఏంటి? ఆర్డర్డ్ లిస్ట్. O అంటే ఆర్డర్డ్, L అంటే లిస్ట్. సో ఆర్డర్డ్ లిస్ట్ OL ట్యాగ్ని యూస్ చేస్తాం. ఆర్డర్డ్ లిస్ట్ డిఫైన్స్ ద OL ట్యాగ్. ఓకేనా, సో OL తర్వాత ఏంది? లిస్ట్ ఐటమ్ LI ట్యాగ్ని యూస్ చేస్తారని చెప్పాను. ఫస్ట్ ఐటమ్. సో అక్కడ మీకు సంబంధించిన ఐటమ్స్ని మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. సపోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ని మీరు అక్కడ మెన్షన్ చేయాలనుకోండి. ఫస్ట్
ఏ టైప్ ఆఫ్ సోప్ని మీరు మెన్షన్ చేయాలి, నెక్స్ట్. సో అట్లా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మీరు డిఫైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ ఐటమ్ అని ఇచ్చాను. ఓకేనా, వెంటనే ఏం చేశాను, ఎల్ఐ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ వన్ సెకండ్ ఐటమ్ని డిస్ప్లే చేయడానికి మళ్ళీ లిస్ట్ ఐటమ్ని తీసుకున్నాను, ఎల్ఐ ట్యాగ్ సెకండ్ ఐటమ్, వెంటనే లిస్ట్ ఐటమ్ని క్లోజ్ చేశాను. థర్డ్ ఐటమ్ను కూడా ఎల్ఐ ట్యాగ్ను ఓపెన్ చేసి థర్డ్ ఐటమ్ అని పెట్టి లిస్ట్ ఐటమ్ ఎల్ఐ ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత ఓఎల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఇక్కడ నేను టైప్ యాట్రిబ్యూట్ని వాడలేదు. ఓకేనా, సో ఈ పీస్ ఆఫ్ కోడ్ని మీరు నోట్ ప్యాడ్లో ఒక స్ట్రక్చర్లో HTML ఫార్మాట్లో మీరు రాసి కనుక రన్ చేస్తే మీకు ఏమి కూడా నంబర్ ఫార్మాట్ ఏం కనిపించదు. ఎందుకని, ఇక్కడ మనం టైప్ యాట్రిబ్యూట్ని యూజ్ చేయలేదు. ఓకేనా, చూడండి, టు కౌంట్ యూజింగ్ నంబర్స్ యూజ్ టైప్ ఈక్వల్ టు 1. సపోజ్ టైప్ యాట్రిబ్యూట్ని కనుక మీరు వాడి ఓఎల్ ట్యాగ్లో కనుక యూజ్ చేస్తే అక్కడ టైప్ ఈక్వల్ టు 1 అనేవాళ్ళు. దేనికి, నంబర్ ఫార్మాట్లో రావడానికి. అంటే మీరు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ 1 2 3తో కౌంట్ అవ్వడానికి టైప్ ఈక్వల్ టు 1 అని మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక పీస్ ఆఫ్ కోడ్ని రాశాను, పారాగ్రాఫ్ ట్యాగ్ P, హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఆర్డర్డ్ ఐటమ్స్ అని పెట్టాను. సో ఓఎల్ ట్యాగ్ నెక్స్ట్ వన్, ఓఎల్లో టైప్ ఈక్వల్ టు 1 అని టైప్ యాట్రిబ్యూట్ని యూజ్ చేశాను. తర్వాత లిస్ట్ ఐటమ్ ఎల్ఐ ట్యాగ్ ఫస్ట్ ఐటమ్, వెంటనే ఎల్ఐ ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, నెక్స్ట్ వన్ ఏం చేశాను, ఓఎల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఓకేనా, ఈ పీస్ ఆఫ్ కోడ్ని మీరు నోట్ ప్యాడ్లో కనుక నీట్గా రాసి దాన్ని వెబ్ పేజ్లో మీరు రన్ చేసినట్టుగైతే ఈ ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్ అనే మూడిటికి కూడా 1 2 3తో మెన్షన్ అయ్యి మీకు ఒక నంబర్ ఫార్మాట్లో వస్తాయి అన్నమాట. ఒకవేళ అట్లా కాదు, మీరు నంబర్ కాదు, అప్పర్ కేస్ లెటర్స్ ABCD క్యాపిటల్ లెటర్స్తో కనుక మీరు రిప్రజెంట్ చేయాలి అనుకుంటే కనుక టు కౌంట్ యూజింగ్ అప్పర్ కేస్ లెటర్స్ యూజ్ టైప్ ఈక్వల్ టు A. ఓకేనా, ఇక్కడ టైప్ ఈక్వల్ టు ఏ అని మీరు మెన్షన్ చేశారంటే ఆ ఫస్ట్ ఐటము, సెకండ్ ఐటము, థర్డ్ ఐటము మీకు క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ Cతో రిప్రజెంట్ అయ్యి కనిపిస్తాయి. ఒకవేళ అట్లా కాదు, టు కౌంట్ యూజింగ్ లోవర్ కేస్ లెటర్స్ యూజ్ టైప్ ఈక్వల్ టు A, స్మాల్ కేస్ లెటర్స్. ఓకేనా, సో వాటిని యూజ్ చేయాలి అంటే కనుక టైప్ ఈక్వల్ టు స్మాల్ a అని డబుల్ కోట్స్లో కనుక మీరు పెట్టేస్తే సో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వేటితో రిప్రజెంట్ అయ్యి వస్తాయి మీకు, స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c. ఇక్కడ 3 ఐటమ్సే నేను మెన్షన్ చేశాను, ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్. ఇక్కడ కూడా చూడండి, ఓఎల్ ట్యాగ్, ఓఎల్ టైప్ ఈక్వల్ టు స్మాల్ a. సో టైప్ అనేది యాట్రిబ్యూట్, ఏ అనేది ఏంటి, వాల్యూ. ఓకేనా, ప్రతి యాట్రిబ్యూట్కి యాట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూ ఉంటుందని లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో ఆ వాల్యూ కూడా బిట్వీన్ డబుల్ కొటేషన్స్ మధ్యలో ఇవ్వాలి. ఓకేనా, సో అట్లాగే టైప్ ఈక్వల్ స్మాల్ a అని డబుల్ కొటేషన్స్కి మధ్యలో ఇచ్చాను. తర్వాత లిస్ట్ ఐటమ్ ఫస్ట్ ఐటమ్ అని రాశాను. తర్వాత లిస్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్, దాన్ని లిస్ట్ ఐటమ్ని క్లోజ్ చేస్తాను. తర్వాత ఎల్ఐ ట్యాగ్ లిస్ట్ ఐటమ్, తర్వాత థర్డ్ ఐటమ్ అని లిస్ట్ ఐటమ్ని క్లోజ్ చేశాను. తర్వాత ఓఎల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో మీకు ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ని మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. నేను ఈ మూడింటిని యూస్ చేసి ఒక HTML కోడ్ని రాశాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, HTML. సో ఫస్ట్ది అదే కదా. నెక్స్ట్ వన్ హెడ్ ట్యాగ్లో కంపల్సరీ మనకేముండిద్దని చెప్పాను, టైటిల్ ట్యాగ్ ఉండిద్దని చెప్పాను. టైటిల్ ట్యాగ్లో నేనేం రాశాను, ఆర్డర్ లిస్ట్ అని రాశాను. సో ఈ వెబ్ పేజ్ రన్ చేసినప్పుడు ఆ టైటిల్ బార్ మీద మీకు ఏం కనిపిస్తుంది, ఆర్డర్ లిస్ట్. వెంటనే టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత ఏంటి, హెడ్ సెక్షన్ని క్లోజ్ చేశాను. ఓకేనా, తర్వాత వెంటనే మనకేముంటుంది, హెడ్ని క్లోజ్ చేసిన వెంటనే బాడీ ట్యాగ్ ఉంటుంది. సో బాడీలో నేను H2 ట్యాగ్ని యూజ్ చేశాను. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా కొంచెం బోల్డ్ లెటర్లో ఫాంట్ సైజ్ బిగ్గా కనిపించడానికి H2 ట్యాగ్ని యూజ్ చేశాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ Pని వాడాను. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఆర్డర్డ్ ఐటమ్స్ విత్ నంబర్ ఫార్మాట్. ఓకేనా, సో నంబర్ ఫార్మాట్లు ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ని నేను డిస్ప్లే చేశాను. సో ఆ లిస్ట్ కూడా మీకు నంబర్ ఫార్మాట్లో రావడానికి ఓకేనా. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ని P తీసుకొని మీకు అక్కడ ఒక స్మాల్ సెంటెన్స్ని రాశాను. తర్వాత ఏంటి, ఓఎల్ ట్యాగ్, ఓఎల్ టైప్ ఈక్వల్ టు ఇక్కడ నంబర్ ఫార్మాట్ కాబట్టి ఇక్కడ 1 అని మెన్షన్ చేశాను డబుల్ కొటేషన్స్లో. ఓకేనా, తర్వాత లిస్ట్ ఐటమ్ LI CH లావణ్య, సో తర్వాత CHVLR విజయ్ కుమార్, తర్వాత P సునీత, తర్వాత B సుహాసిని. సో ఇట్లా ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ని నేను డిస్ప్లే చేశాను. అవి కూడా కంపల్సరీ లిస్ట్ ఐటెంలోనే మెన్షన్ చేశాను. తర్వాత ఏం చేశాను, ఓఎల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఓకేనా, సో ఈ 4 నేమ్స్ మీకు నంబర్ ఫార్మాట్ 1 2 3 4తో మీకు
కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సపోజ్ హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఆర్డర్డ్ ఐటమ్స్ విత్ అప్పర్ ఆల్ఫా. ఓకేనా, అప్పర్ కేస్ లెటర్స్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అట్లా కనుక మీకు రిప్రజెంట్ అవ్వాలి అంటే కనుక ఓఎల్ టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ డబుల్ కొటేషన్స్లో ఇచ్చాను. సో ఈ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి చూసారా, ఈ 4 నేమ్స్ మీకు ఎట్లా వస్తాయి, క్యాపిటల్ ఏతో, ఏ, బి, సి, డితో మీకు రిప్రజెంట్ అయ్యి కనిపిస్తాయి. చూడండి నెక్స్ట్ వన్, హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఆర్డర్డ్ ఐటమ్స్ విత్ లోవర్ ఆల్ఫా. ఇందాకేంటి అప్పర్ కేస్ లెటర్స్ తీసుకున్నాం, ఇప్పుడు లోవర్ కేస్ లెటర్స్. సపోజ్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అట్లా రిప్రజెంట్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ ఓఎల్ టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ స్మాల్ ఏ. ఓకేనా, స్మాల్ ఏని రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే లోవర్ ఆల్ఫా లోవర్ కేస్ లెటర్స్ తీసుకున్నాం కాబట్టి టైప్ ఈక్వల్ టు స్మాల్ ఏ. నెక్స్ట్ వన్, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎల్ఐ, సిహెచ్, లావణ్య సేమ్ అవే నేమ్స్ని, ఆ 4 నేమ్స్ని మరలా నేను డిస్ప్లే చేశాను. ఓకేనా, ఎల్ఐ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో తర్వాత ఏంటి, ఓఎల్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. తర్వాత H2 ట్యాగ్ని మనం పైన వాడాం కదా, సో H2 ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. తర్వాత బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను. లాస్ట్లో HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఓకేనా, సో ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనకి ఇక్కడ ఎన్ని ఫార్మాట్స్ తీసుకున్నాం, మనం నంబర్స్ తీసుకున్నాం, తర్వాత అప్పర్ కేస్ లెటర్స్ తీసుకున్నాం, తర్వాత లోవర్ కేస్ లెటర్స్తో తీసుకున్నాం. సో మనకి 3 వేస్లో ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతాయి. ఒకవేళ అట్లా కాదు, మాకు ఏ ఆర్డరు అవసరం లేదనుకున్నారనుకోండి, అప్పుడు టైప్ ఈక్వల్ టు నన్ అని మీరు మెన్షన్ చేయాలి. అప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్కి ఎట్లాంటి నంబర్ ఫార్మాట్ కానీ, లోవర్ ఆల్ఫా ఫార్మాట్స్ కానీ, అప్పర్ ఆల్ఫా ఫార్మాట్స్ కానీ, లేకపోతే రోమన్ లెటర్స్ కూడా తీసుకోవచ్చు, రోమన్ ఆల్ఫా. ఓకేనా, సో అవి కూడా మీరు తీసుకోవచ్చు. రోమన్ అప్పర్ రోమను, లోవర్ రోమన్ అని కనుక మీరు మెన్షన్ చేస్తే సో అవి కూడా మీరు ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. లేదు అసలు మాకు ఏ ఫార్మాట్ అవసరం లేదు అని అనుకుంటే కనుక టైప్ ఈక్వల్ టు నన్ అని మీరు టైప్ చేస్తే ఇంకా అక్కడ మీకు ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్కి ఎలాంటి రిప్రజెంటేషన్స్ మీకు కనిపించవు. ఒకవేళ సపోజ్ ఈ 4 నేమ్స్కి 1 2 3 4తో మెన్షన్ చేయాలి, మధ్యలో ఏదైనా ఒక పేరా వచ్చేసి మరలా ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మళ్ళీ మీరు సేమ్ ఆర్డర్లో రాసుకోవాలి అంటే కనుక ఓకేనా, అక్కడ కూడా మీరు సపోజ్ ఓఎల్ టైప్ ఈక్వల్ టు 1 అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఈ 4 నేమ్స్కి 1 2 3 4 అని వస్తాయి. తర్వాత మధ్యలో ఏమన్నాను, ఒక పేరా ఉంటుంది. తర్వాత మళ్ళీ వేరే నేమ్స్ ఒక 4ని మెన్షన్ చేసి సేమ్ ఆర్డర్ కనుక కంటిన్యూ అవ్వాలి అంటే కనుక ఓఎల్ టైప్ ఈక్వల్ టు 5 అని మీరు మెన్షన్ చేస్తే ఈ 4 నేమ్స్ తర్వాత మళ్ళీ మీరు యూజ్ చేసిన లిస్ట్ ఐటమ్స్కి 5 నుంచి స్టార్ట్ అయింది. 5 6 7 8 అట్లా నంబర్ అనేది కౌంట్ అవుతూ ఉంటుంది, కంటిన్యూషన్ వస్తూ ఉంటుంది. లేదు మాకు అవసరం లేదు అనుకుంటే కనుక ఇట్లా ఒకే ఆర్డర్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఒకేసారి మీరు డిస్ప్లే చేసి ఓకేనా, ఒకే ఫార్మాట్ని కూడా మీరు తీసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇది మధ్యలో ఏదైనా పారాగ్రాఫ్స్ని వాడి తర్వాత మళ్ళీ ఆర్డర్ లిస్ట్ని కనుక యూజ్ చేయాలి అనుకుంటే కనుక కంటిన్యూషను మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ కోడ్ని కనుక మీరు రన్ చేసినప్పుడు సో ఇట్లా మీకు వెబ్ పేజ్లో డిస్ప్లే అయ్యింది. ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ కదా నేను వాడాను, హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఆర్డర్డ్ ఐటమ్స్ విత్ నంబర్ ఫార్మాట్. ఓకేనా, సో మీకు నంబర్ ఫార్మాట్లో ఇట్లా వస్తాయి 1 2 3 4 ఆ నేమ్స్ 4 నేమ్స్ 1 2 3 4తో రిప్రజెంట్ అవుతాయి. తర్వాత అప్పర్ ఆల్ఫాను వాడాను, సో అప్పర్ ఆల్ఫాలో ఏం క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, సి, డి. ఓకేనా, తర్వాత ఏం వాడాను, లోవర్ ఆల్ఫా వాడాను. సో ఏబిసి స్మాల్ లెటర్స్లో మీకు రిప్రజెంట్ అయ్యి కనిపిస్తాయి. ఒకవేళ నన్నని పెట్టుకున్నా కానీ ఆ 4 నేమ్స్కి కూడా ఎట్లాంటి ఫార్మాట్ లేకుండా ఓన్లీ ఆ 4 నేమ్సే డిస్ప్లే అవుతాయి. అప్పర్ రోమను, లోవర్ రోమన్ కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ వన్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకేనా, అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్డ్ టు గ్రూప్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇన్ నో పర్టికులర్ ఆర్డర్. ఎలాంటి ఆర్డర్ లేకుండా ఓన్లీ ఒక లిస్ట్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ని మీరు జస్ట్ డిస్ప్లే చేయాలి అనుకుంటే కనుక ఆర్డర్డ్ లిస్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ సింప్లీ ఏ లిస్ట్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ విత్ బుల్లెట్స్ బై డిఫాల్ట్ స్మాల్ బ్లాక్ సర్కిల్స్. ఓకేనా, మనకి ఆ లిస్ట్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ ఎట్లా వస్తాయి, బ్లాక్ సర్కిల్స్లో బై డిఫాల్ట్గా మనం ఏం మెన్షన్ చేయకపోయినా కానీ ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్లో వస్తాయి. అట్లా కాదు మీకు బుల్లెట్స్ కావాలి అనుకుంటే కనుక
మనం ప్లేస్ చేసుకోవచ్చు. కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేయవు. ఓకేనా. ఈ అనార్డర్డ్ లిస్ట్ డిఫైన్స్ విత్ ఓఎల్ ట్యాగ్, యూఎల్ ట్యాగ్. ఓకేనా. సో యు అంటే అనార్డర్డ్, ఎల్ అంటే లిస్ట్. ఓకేనా. సో అనార్డర్డ్ లిస్ట్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము? యూఎల్ ట్యాగ్. అండ్ ఇండివిజువల్ ఐటమ్స్ ఆర్ మార్క్డ్ విత్ లిస్ట్ ఐటమ్స్ ఎల్ఐ ట్యాగ్. ఇందాక ఆర్డర్ లిస్ట్లో కూడా ఎల్ఐ ట్యాగ్ యూజ్ చేసాం కదా. సో అట్లాగే ఇక్కడ కూడా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని 1 by 1 మెన్షన్ చేయాలి అంటే కనుక ఎల్ఐ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇన్ యూఎల్ ట్యాగ్ టైప్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద స్టైల్ ఆఫ్ ద ఆర్డర్. ఓఎల్ ట్యాగ్లో కూడా మనం టైప్ అట్రిబ్యూట్ని యూజ్ చేసాం. ఇక్కడ అనార్డర్డ్ లిస్ట్ యూఎల్ ట్యాగ్లో కూడా మనం ఏం యూజ్ చేయాలంటే టైప్ అట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఆ రిలేటెడ్ ఐటమ్స్ ఒక స్టైల్ ఆఫ్ ఫార్మాట్లో రావడానికి మనం టైప్ అట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. ద అవైలబుల్ టైప్స్ ఆర్. ఓకేనా. సో ఈ అనార్డర్డ్ లిస్ట్లో మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయంటే డిస్క్ అంటే ఏంటి, జస్ట్ ఒక సర్కిల్ వచ్చి దాంతో ఎలాగో కూడా మీకు బ్లాక్ ఫిల్ అయి ఉండదు, ఓన్లీ సర్కిల్, జస్ట్ ఎంటీ సర్కిల్ మీకు కనిపిస్తుంది. తర్వాత సర్కిల్ అంటే ఏంటి, థిక్గా మీకు ఒక సర్కిల్ ఫార్మాట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ స్క్వైర్, ఒక స్క్వైర్ బాక్స్ ఉండి దాంతో బ్లాక్ కలరు ఫిల్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ నన్. ఓకేనా. సో ఈ 4 టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ వాల్యూస్ని మీరు టైప్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆర్డర్ లిస్ట్లో ఏమున్నాయి, నంబర్ ఉంది, తర్వాత అప్పర్ ఆల్ఫా, లోవర్ ఆల్ఫా, తర్వాత అప్పర్ రోమను, తర్వాత లోవర్ రోమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నన్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ కూడా అనార్డర్ లిస్ట్లో ఏమున్నాయి, మొత్తం 4 ఉన్నాయి. డిస్క్, సర్కిల్, స్క్వైర్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ నన్. ఓకేనా. నెక్స్ట్ వన్ ద ఫాలోయింగ్ కోడ్ ఇన్స్టేట్స్ ద అనార్డర్డ్ లిస్ట్ ఐటమ్. ఇక్కడ చూడండి ఒక స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ని రాశాను. సో అనార్డర్డ్ లిస్ట్ని ఎట్లా వాడాలి, లిస్ట్ ఐటమ్స్ని ఎట్లా వాడాలో చూడండి. యూఎల్ ట్యాగ్, యూఎల్ అంటే ఏంది, అనార్డర్డ్ లిస్ట్ యూఎల్ ట్యాగ్. దాంట్లో కంపల్సరీ లిస్ట్ ఐటమ్ ఎల్ఐ ట్యాగ్ని మనం యూజ్ చేయాలి. ఎల్ఐ లిస్ట్ ఐటమ్ వెంటనే ఎల్ఐ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. తర్వాత అనదర్ ఐటమ్, ఓకేనా, సెకండ్ ఐటమ్. సో దాన్ని కూడా మీరు ఎల్ఐ ట్యాగ్ బిట్వీనే రాయాలి. తర్వాత థర్డ్ ఐటమ్ని కూడా ఎల్ఐ ట్యాగ్ని ఓపెన్ చేసి తర్వాత థర్డ్ ఐటమ్ని రాసి నెక్స్ట్ వన్ ఎల్ఐ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. తర్వాత యూఎల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్క్, తర్వాత సర్కిల్, స్క్వైర్, నన్ను. సో ఈ 4తో ఒక శాంపుల్ కోడ్ని రాశాను, ఒకసారి చూడండి. HTML ఫస్ట్ ట్యాగే కదా అది. తర్వాత హెడ్ సెక్షన్, హెడ్ ట్యాగ్. హెడ్లో కంపల్సరీ టైటిల్ ట్యాగ్ ఉండేది తెలుసు కదా. ఇక్కడ అనార్డర్డ్ లిస్ట్, ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ అనే రాశాను. ఓకేనా. అనార్డర్డ్ లిస్ట్ అని కూడా మీరు మెన్షన్ చేసుకుంటే ఈ పీస్ ఆఫ్ కోడ్ మీకు హెడ్డింగ్, ఆ వెబ్ పేజ్కి హెడ్డింగ్ ఏం కనిపిస్తుంది, అనార్డర్డ్ లిస్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ హెడ్ని క్లోజ్ చేశారు. ఓకేనా. తర్వాత బాడీలో ఏముంటుంది, H2 ట్యాగ్. ఓకేనా. ఆ H2 ట్యాగ్లో నేను జస్ట్ ఎందుకు H2 ట్యాగ్ వాడానంటే, సో ఇవన్నీ కూడా మీకు ఫాంట్ సైజు బిగ్గుగా కనిపించడానికి హెడ్డింగ్ ట్యాగ్ H2ని యూజ్ చేశాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ P. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ అనార్డర్డ్ ఐటమ్స్ విత్ డిస్క్ ఫార్మాట్. ఓకేనా. సో ఇక్కడ నేను ఏ ఫార్మాట్ వాడాను, డిస్క్ అనే ఫార్మాట్ వాడాను కాబట్టి సో అక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో జస్ట్ ఒక స్మాల్ మెసేజ్ని మీకు పాస్ చేశాను. తర్వాత యూఎల్ ట్యాగ్, యూఎల్ టైప్ ఈక్వల్ టు డిస్క్, అది డబుల్ కొటేషన్స్లో రాయాలి కదా. సో వాల్యూ కంపల్సరీ బిట్వీన్ 2 డబుల్ కొటేషన్స్లో ఉంచాలి. ఓకేనా. తర్వాత ఎల్ఐ ట్యాగ్. సో నేమ్స్ ఇక్కడ మళ్ళీ నేను ఒక 4 నేమ్స్ని లిస్ట్ ఐటమ్స్తో మెన్షన్ చేశాను. తర్వాత యూఎల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఈ 4 నేమ్స్కి డిస్క్ ఫార్మాట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, పారాగ్రాఫ్ ట్యాగ్ P. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ అనార్డర్డ్ ఐటమ్స్ విత్ సర్కిల్. ఓకేనా. పైన ఏం రాసాము, డిస్క్ ఫార్మాట్ రాసాము. ఇక్కడ ఏ ఫార్మాట్ రాసినాము, సర్కిల్ ఫార్మాట్ రాసినాం. సో ఇక్కడ టైప్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో సర్కిల్ అని రాస్తే చాలు. యూఎల్ టైప్ ఈక్వల్ టు సర్కిల్. తర్వాత లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మెన్షన్ చేశాను. తర్వాత యూఎల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ వన్ మరలా స్క్వైర్ ఫార్మాట్ తీసుకున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ P యూజ్ చేసి హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ అనార్డర్డ్ ఐటమ్స్ విత్ స్క్వైర్. ఓకేనా. యూఎల్ టైప్ ఈక్వల్ టు స్క్వైర్.
ఓకేనా. సో అక్కడ టైప్ దగ్గర నేనేం మెన్షన్ చేశాను, స్క్వేర్ మెన్షన్ చేశాను. తర్వాత రిలేటెడ్ ఐటమ్స్, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఒక 4 నేమ్స్ని రాసి తర్వాత యూఎల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత H2 ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ వన్ లాస్ట్ HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఈ కోడ్ అంతటిని మీరు వెబ్ పేజ్లో కనుక రన్ చేశారంటే మీకు వెబ్ పేజ్లో ఎలా డిస్ప్లే అయ్యిద్దంటే సో ఇలా డిస్ప్లే అయ్యిద్ది అనమాట. హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ అన్ఆర్డర్డ్ ఐటమ్స్ విత్ డిస్క్ ఫార్మాటే కదా. సో ఎంటీ సర్కిల్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఆ 4 నేమ్స్ ఎంటీ సర్కిల్తో రిప్రజెంట్ అయ్యి మనకి కనిపించినాయి. నెక్స్ట్ చూడండి, సర్కిల్ ఫార్మాట్ తీసుకున్నాను. సో ఆ సర్కిల్ ఫార్మాట్ ఆ 4 నేమ్స్ కూడా విత్ ఫిల్ బ్లాక్ కలర్. ఓకేనా. సో ఆ బ్లాక్ కలర్తో సర్కిల్ అంతా ఫిల్ అయిపోయి సర్కిల్ ఫార్మాట్లో ఆ 4 నేమ్స్ మనకి డిస్ప్లే అయినాయి. నెక్స్ట్ కూడా చూడండి, హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ అన్ఆర్డర్డ్ ఐటమ్స్ విత్ స్క్వేర్ ఫార్మాట్. ఓకేనా. సో ఆ 3 కూడా 3 డిఫరెంట్ వేస్లో ఉన్నాయి. మీరు నన్నని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో టైప్ ఈక్వల్ టు నన్ అని మెన్షన్ చేశారంటే ఈ 4 నేమ్స్ కూడా ఎలాంటి ఫార్మాట్ లేకుండా మీకు జస్ట్ సింపుల్గా ఆ 4 నేమ్సే డిస్ప్లే అవుతాయి. ఓకేనా. అది కూడా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వన్ డెఫినిషన్ లిస్ట్. ఓకేనా. డెఫినిషన్ లిస్ట్, ద డెఫినిషన్ లిస్ట్స్ ఆర్ టిపికల్లీ ఫార్మాటెడ్ విత్ ద టర్మ్ ఆన్ ద లెఫ్ట్ విత్ ద డెఫినిషన్ ఫాలోయింగ్ ఆన్ ద రైట్ ఆర్ ఆన్ ద నెక్స్ట్ లైన్. సో డెఫినిషన్ లిస్ట్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా సరే ఒక వర్డ్కి డెఫినిషన్ రాసినప్పుడు మనం ఎట్లా చేస్తాము, ఆ డెఫినిషన్ అనేది సబ్ టైటిల్, సపోజ్ సబ్ టైటిల్ని మనం లెఫ్ట్ సైడ్ పెట్టి వెంటనే మనం దాని యొక్క డెఫినేషన్ ఎక్కడ రాస్తాము, నెక్స్ట్ లైన్లో కానీ లేదంటే ఆ డెఫినేషన్కి పక్కనే మనం మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ద డెఫినేషన్ లిస్ట్ క్రియేటెడ్ యూజింగ్ డిఎల్ ట్యాగ్. ఓకేనా. డెఫినేషన్ లిస్ట్, డి అంటే డెఫినేషన్, ఎల్ అంటే లిస్ట్, డిఎల్ ట్యాగ్ని డెఫినేషన్ లిస్ట్కి డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వన్, ద డిఎల్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ డిటి. కంపల్సరీ డిఎల్ ట్యాగ్ని దేంతో యూజ్ చేస్తాము, డిటీతో యూజ్ చేస్తాము. అంటే ఏంటి, డెఫినిషన్ టైప్. డి అంటే డెఫినిషన్, టీ అంటే టైప్, డెఫినిషన్ టైప్. ఓకేనా. ఈ 2 కూడా కంపల్సరీ 1 by 1 మనం యూజ్ చేయాలి. ఓకేనా. తర్వాత లిస్ట్ ఐటమ్స్ని మెన్షన్ చేయడానికి ఆర్డర్ లిస్టు అన్ఆర్డర్ లిస్ట్లో మనకేముంటాయి, లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఓకేనా. సో అక్కడ మనం ఏం వాడాము, ఎల్ఐ ట్యాగ్ను వాడాం. ఇక్కడ డెఫినేషన్ రైట్ సైడ్ ఆ డెఫినేషన్ మనం రాస్తాం కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, డేటా డిస్క్రిప్షన్, డిడి అనే ట్యాగ్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. డిడి అనే ట్యాగ్, డి అంటే ఏంటి డెఫినేషన్, నెక్స్ట్ డి అంటే ఏంటి డిస్క్రిప్షన్. ఓకేనా. సో ఆ డెఫినేషన్ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడ రాస్తామంటే డిడి ట్యాగ్లో రాస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డిఎల్, ఫస్ట్ డిఎల్ మనం ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్లో కూడా ఏం రాసాము, ఓఎల్ అంటే ఆర్డర్డ్, తర్వాత యూఎల్ అంటే ఏంది అన్ఆర్డర్ లిస్ట్, తర్వాతే కదా లిస్ట్ ఐటమ్స్ ఫాలో అయినాయి. అట్లాగే ఇక్కడ కూడా డెఫినేషన్ లిస్ట్ డిఎల్ తర్వాత వెంటనే ఏముంటుంది డిటి, డెఫినేషన్ టైప్. దేనికి మనం డెఫినేషన్ రాయాలి, ఆ సబ్ టైటిల్ అనేది ఇక్కడ మీరు డిటి ట్యాగ్లో మెన్షన్ చేయాలి. సపోజ్ ఇక్కడ నేను ఏమని రాశాను, బ్రెడ్ అని రాశాను. ఓకేనా. తర్వాత చూడండి, డిడి అంటే ఏంది డెఫినేషన్ డిస్క్రిప్షన్, ఆ బ్రెడ్ అనేది ఏంటి దాని గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ రాయడమే. ఆ ఇంట్రడక్షను ఎక్కడ రాయాలి, డిడి ట్యాగ్లో, డిస్క్రిప్షన్ డేటా డెఫినేషన్ డిస్క్రిప్షన్లో మనం రాయాలి. ఓకేనా. సో ఇక్కడ నేనేం రాశాను, ఏ బేక్డ్ ఫుడ్ ఆఫ్ ఫ్లోర్, ఫ్లోర్తో తయారు చేసిన బ్రెడ్ అని చెప్పి ఒక బ్రీఫ్ సెంటెన్స్ రాశాను. తర్వాత డిడి ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఓకేనా. తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను, ఇంకొక డేటా టైప్, డెఫినేషన్ టైప్, ఇంకోటి కాఫీ అని మెన్షన్ చేశాను. సో ఆ కాఫీకి మళ్ళీ డిస్క్రిప్షను, డేటా డిస్క్రిప్షను. ఓకేనా. ఇక్కడ డేటా డిస్క్రిప్షన్ చూడండి, ఏ డ్రింక్ మేడ్ ఫ్రమ్ నెస్టెడ్ కాఫీ బీన్స్ అని ఒక సింగిల్ సెంటెన్స్ని రాశాను. తర్వాత ఏం చేశాను, డిఎల్ ట్యాగ్. ఓకేనా. డెఫినిషన్ లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇక్కడ ఒక చూడండి ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఫస్ట్ వన్ హెచ్టిఎంఎల్ తర్వాత హెడ్ సెక్షన్, హెడ్ ట్యాగ్, హెడ్లో
టైటిల్ ట్యాగ్. ఇక్కడ టైటిల్ ట్యాగ్లో ఏముంది, డెఫినేషన్ లిస్ట్. సో ఆ వెబ్ పేజ్లో మీకు అక్కడ ఏం కనిపిస్తుంది, డెఫినేషన్ లిస్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ హెడ్ని క్లోజ్ చేశాను. తర్వాత ఏంటి, బాడీ ట్యాగ్. ఓకేనా. సో ఈ బాడీ ట్యాగ్లోనే కదా మనం ఏ ఆర్డర్ లిస్ట్ కానీ అన్ఆర్డర్ లిస్ట్ కానీ లేదా డెఫినేషన్ లిస్ట్ కానీ ఏదైనా సరే బాడీలోనే మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ H2 ట్యాగ్ను వాడాను. తర్వాత DT అంటే ఏంది, డెఫినేషన్ టైప్. ఓకేనా. సో ఫస్ట్ ఏంది డిఎల్ అంటే ఏంది, డెఫినేషన్ లిస్ట్. తర్వాత DT అంటే ఏంటి, డెఫినేషన్ టైప్. బ్రెడ్ అని మెన్షన్ చేశాను. సో తర్వాత డెఫినేషన్ డిస్క్రిప్షన్ లేదంటే డేటా డిస్క్రిప్షన్. DD ట్యాగ్లో ఏ బేక్డ్ ఫుడ్ ఆఫ్ ఫ్లోర్ అని చెప్పి దానికి డిస్క్రిప్షన్ రాశాను. తర్వాత మళ్ళీ కాఫీ అని ఒక డెఫినేషన్ తీసుకున్నాను. సో ఆ కాఫీకి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ రాశాను, DD ట్యాగ్లో రాశాను. తర్వాత మళ్ళీ చపాతీ అని డెఫినేషన్ టైప్ తీసుకొని తర్వాత DD డేటా డిస్క్రిప్షన్లో ఏ ఫుడ్ మేడ్ ఫ్రమ్ వీట్ ఫ్లోర్ అని ఒక సెంటెన్స్ని ఫామ్ చేశాను. తర్వాత DDని క్లోజ్ చేశాను. తర్వాత ఏం క్లోజ్ చేశాను, DL ట్యాగ్ డెఫినేషన్ లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత H2 ట్యాగ్ని క్లోజ్ చేశాను. బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఆర్డర్ అనమాట. సో మీకు ఇంత ముందు క్లాస్లో కూడా నెస్టెడ్ ట్యాగ్స్ని ఎట్లా ఒక ఫార్మాట్లో క్లోజ్ చేయాలో కూడా చూపించాను. ఓకేనా. ఫస్ట్ ఓపెన్ చేసింది లాస్ట్లో క్లోజ్ అవ్వాలి, లాస్ట్లో ఓపెన్ చేసింది ఫస్ట్ క్లోజ్ అవ్వాలి. ఓకేనా. సో ఇది అనమాట HTML ట్యాగ్స్ని క్లోజ్ చేసే మెథడ్. ఓకేనా. సో ఈ పీస్ ఆఫ్ కోడ్ని మీరు వెబ్ పేజ్లో కనుక రన్ చేస్తే మీకు వెబ్ పేజ్ ఎలా డిస్ప్లే అయ్యిద్దంటే ఇక్కడ చూడండి, బ్రెడ్ ఏ బేక్డ్ ఫుడ్ ఆఫ్ ఫ్లోర్ అది డెఫినేషన్ అనమాట. కాఫీ అనేది సో సబ్ హెడింగ్ అనుకుంటే ఏ డ్రింక్ మేడ్ ఫ్రమ్ నెస్టెడ్ కాఫీ బీన్స్ అనేది ఒక డిస్క్రిప్షన్. తర్వాత చపాతీ ఏ ఫుడ్ మేడ్ ఫ్రమ్ వీట్ ఫ్లోర్. ఓకేనా, ఇది ఒక డిస్క్రిప్షన్. సో మీకు 1 by 1 మీరు వెబ్ పేజ్లో ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఈ క్లాస్లో మెయిన్గా మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే హౌ టు యూజ్ ఇమేజ్ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్లో మనం ఇమేజ్ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలి. తర్వాత HTML లిస్ట్స్. ఓకేనా. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ లిస్టులు ఉన్నాయని చెప్పాను కదా, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. ఓకేనా. సో వాటి మీద మీకు శాంపిల్ HTML కోడ్ కూడా మీకు ఈ క్లాస్లో మీకు చూపించాను కాబట్టి మీరు కంపల్సరీ మీ సిస్టంలో మీరు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.